హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 48 గంటల పాటు పలు జిల్లాల్లో కురున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన వీడియోని కనుక లైక్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి. మాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఫెంగల్ తుఫాను మహాబలిపురం వద్ద తీరాన్ని దాటి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాయలసీమ వ్యాప్తంగా పలు లోతట్టు ప్రదేశాలని జలమయం కావడంతో ప్రస్తుతానికి ప్రభుత్వం స్కూల్కి సెలవులను ప్రకటించింది. ఇక మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. అత్యధికంగా ఫెంగల్ తుఫాను ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉంది. ప్రస్తుతానికి అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్లోని యూసుఫ్గూడ, అమీర్పేట, పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు రాత్రికి రానున్నటువంటి 2 రోజుల పాటు ఈ వర్షాలు నమోదవుతాయని, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ watching this video.